ఆ మధ్య వరకు భారతీయ చిత్రం అంటే హిందీ సినిమాలనే భావనలో వరల్డ్ ఫిల్మ్ లవర్స్ ఉన్నారు. ఆ అభిప్రాయాన్ని తన బాహుబలి, RRR చిత్రాలతో పూర్తి స్థాయిలో తుడిచేశాడు రాజమౌళి. ఇప్పుడు మరోసారి తెలుగువాడైన నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడితో హాలీవుడ్ స్థాయి చిత్రాలను తాము రూపొందించగలమని నిరూపించాడు. కల్కి సినిమాకు తొలి ఆట నుండే భారీ స్థాయిలో అభినందనలు వెల్లువెత్తున్నాయి. అందులోని విజువల్స్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని ఆడియన్స్ చెబుతున్నారు. భారీ అంచనాలతో థియేటర్కు వెళ్లిన వారు సైతం తమ అంచనాలకు మించి సినిమా ఉందని అంటున్నారు. ఇక తెలంగాణలో 5 ఆటలు, ఆంధ్రప్రదేశ్లో 6 ఆటలతో ప్రదర్శితమైన కల్కి సినిమా కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించబోతోందని తెలుస్తోంది. కల్కి 2898 ఏడి మూవీని సినీ రంగ ప్రముఖులంతా తొలి రోజు తొలి ఆట చూశారు. వాళ్ళంతా తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాజమౌళి ఈ సినిమా చివరి అరగంట తనను విపరీతంగా ఆకట్టుకుందని వ్యాఖ్యానించాడు. నటీనటులతో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ విజనరీని అందరూ ప్రశంసిస్తున్నారు. అలానే సీనియర్ నిర్మాత అశ్విని దత్ గట్స్కు అబ్బురపడుతున్నారు. తమిళ నటీనటులు సైతం కల్కి బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి, ఆమె కుమార్తెలు ప్రసాద్ ఐమాక్స్లో కల్కిని చూశారు. అక్కడున్న భైరవ గ్రాండ్ వెహికల్లో కాసేపు కూర్చొని శ్యామలాదేవి ఎంజాయ్ చేశారు. పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్, అతని స్నేహితులు కల్కి టీషర్ట్ ధరించి థియేటర్ దగ్గర సందడి చేశారు. తల్లి రేణుదేశాయ్ కూడా కొడుకుతో పాటే సినిమాను వీక్షించారు. అన్ని ప్రాంతాల నుండి వస్తున్న టాక్ చూస్తుంటే కల్కి తుఫాన్ ఇప్పట్లో తీరం దాటేలా కనిపించడం లేదు.